వేశావు. లోకి తనకు జరిగిందంతా వివరంగా మంత్రాలవకు చెప్పి పుట్టి దయ్యాన్ని పిల్లి దయ్యాన్ని బంధించేశారు. నా బేతాల శక్తి వాడి ముందు క్షణం కూడా నిలవలేకపోయిందమ్మా. బేతాల పాతాల వితల తలాతల లాంటి ఏ శక్తులు దైవశక్తి ముందు నిలబడలేవు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆ మాంత్రికుడు విత్రజాల బంధించిన వాళ్ళు భువరలోకంలో సామాన్యులు. ఒక సామాన్యురాలి తాలిబొట్టు ముందు కూడా నిలవలేకపోయింది మన బేతాల శక్తి. ఎందుకంటే భువరలోకం దేవలోకం. వాటి శక్తి ముందు మంత్ర తంత్ర భూత ప్రేత పిశాచ శక్తులన్నీ దిగదుడుపు. అందుకే విత్రజాల భువరలోక శక్తిని సాధించాలనుకుంటున్నాడు. కానీ వాడికి తెలియనిది ఏంటంటే దైవశక్తిని అనువంత కూడా మానవుడు భరించలేడు. ఆ కిరీటం వాడి ఒంటి మీద నిలుస్తుంది అనుకోవడం వాడి భ్రమ. దాని శక్తికి వాడు రోజు రోజుకి కృంగి కృంగి కృషించి నేలమట్టమైపోతాడు. ఆ విషయం పాపం వాడికి తెలియదనుకుంటాను. మరిప్పుడు ఎలా అమ్మా? మన వాళ్ళిద్దరూ వాడి దగ్గర బందీ అయిపోయారు. దానికి తోడు మరిని భర్తని కాపాడి తీసుకొస్తానని మాటిచ్చాను. తప్పకుండా వాడి నుంచి మానవాళిని మరిని భర్తని కాపాడుదాం. లేదంటే మానవాళికి వీడి వల్ల చాలా ప్రమాదం. మరిప్పుడు ఏం చేద్దామమ్మా? ముందు వాడు ఉండే చోటికి వెళ్దాం పదా. అని లోకి మంత్రాలవ్వ రహస్యంగా వాడు ఉండే చోటికి చేరుకున్నారు. కాలరక్ష బంధనంలో భువరలోకవాసి నీలంబర్ స్పృహ లేకుండా బందీ అయి ఉన్నాడు. గుహలో పొట్టిదెయ్యం పిల్లిదెయ్యం పంజరంలో శక్తిహీనంగా స్పృహ లేకుండా గాలిలో వేలాడుతూ ఉన్నారు. లోకి గమనించావా? విత్రజాల నెత్తి మీద కిరీటం ఉంది. అంటే వాడు భువరలోక కిరీటం సాధించాడనుకుంటా. అవునమ్మా, కానీ ఆ భువనలోకవాసి మణిని నా భర్త ప్రాణం పోయినా వాడి కిరీటం దానంగా ఇవ్వడు అని నాతో చెప్పింది. కాబట్టి వీడే బలవంతంగా దాన్ని తీసుకొని ఉంటాడు అంటావా? అయి ఉండొచ్చు. వాడి నెత్తి మీద కిరీటం ఉన్నంతసేపు మనం వాడితో తలపడలేం. జమరి, నువ్వు, నేను, భూమి, ఆఖరికి నిశాచరం వచ్చినా కూడా ఆ కిరీటం శక్తి ముందు మనం ఒక్క క్షణం కూడా పోరాడలేం. మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా? వేరే మార్గం లేదా? దైవశక్తితో పోరాడే శక్తి మనకెవ్వరికీ లేదు. ఆ విత్రజాల దైవశక్తిని సాధించాడు. మణిని నాకు చెప్పింది ఏంటంటే, ఒకవేళ భూరలోక కిరీటాన్ని బలవంతంగా గాని ఏమార్చి గాని తీసుకుంటే ఆ కిరీటాన్ని పెట్టుకున్నవాడు 3 సూర్యాస్తమయాల తరువాత తల 1000 ముక్కలే చనిపోతాడు అని. అలాగే ఆ కిరీటానికి యజమాని ఎవరో ఆ వ్యక్తి కూడా 3 సూర్యాస్తమయాల తరువాత పూర్తిగా మానవుడిగా మారి ఇక ఎప్పటికీ భూరలోకాన్ని చేరుకోలేక క్షీణించి నరక యాతన అనుభవించి చనిపోతాడని. అయితే ఇంకా సమయం వృధా చేయకుండా మనం మణిని కలవాలి పద అని చెప్పి ఇద్దరు అక్కడి నుంచి చప్పుడు చేయకుండా గాలిలో ఎగురుకుంటూ త్రిలోక్పూర్ చేరుకున్నారు. అప్పటికి త్రిలోక్పూర్ మొత్తం చిమ్మ చీకటి. శ్మశానం చివర ఉన్న దుర్నేత్ర మండపంలో మంత్రాలవ్వ లోకి దిగారు.